మనం బైబిల్లో పద్య కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. బైబిల్ కవులు తమ రచనల నిర్మాణాన్ని ఏ విధంగా ప్రేమిస్తారో, ఉపమాలంకారం, ప్రతీకవాదాన్ని ఎంత నైపుణ్యంగా వాడతారో తెలుసుకున్నాం. ఈ పద్యాలు మనల్ని ఒక ప్రత్యేకమైన అనుభవంలోకి నడిపించి ఆయా అంశాలను నెమ్మదిగా వివిధ కోణాల్లో పరిశీలించేలా ఆహ్వానిస్తాయి. బైబిల్లో అతి పెద్ద పద్య విభాగం కీర్తనల గ్రంథం. మనం దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో పద్య కవిత్వం విస్తారంగా రచించబడింది. అవును, ఇశ్రాయేలు ఋషులు, రాజులు, ప్రవక్తలు చాలా పద్యాలు రచించారు. కొన్ని పద్యాలు యెరూషలేము దేవాలయంలో గానం చేయడానికి వాడేవారు. మిగిలిన వాటిని తమ కుటుంబాల్లో గానం చేసేవారు. శతాబ్దాలుగా వారు ఎక్కువగా వాడే ప్రాముఖ్యమైన గీతాలను ఆయా ప్రత్యేకమైన సందర్భాల్లో చదవడానికి లేక గానం చేయడానికి వీలుగా సంకలనం చేశారు. పద్య కవిత్వంతో నిండిన గ్రంథాలు అంటే గొప్ప గొప్ప పద్యాలు ఒకే చోట కూర్చి రాసిన గ్రంథాలు నాకు పరిచయమే. ఆయా పుస్తకాల్లో నాకు ఇష్టమైన పద్యాలను నేను చదువుతుంటాను. కానీ కీర్తనల గ్రంథం అలాంటిది కాదు. దీనిలో ప్రతి పద్యము అతి నైపుణ్యంగా రాసి అది ఉన్న స్థానంలో ఒకే ప్రత్యేకమైన కారణంతో ఉంచబడి ఉంటుంది. తద్వారా అది ఈ గ్రంథం ప్రారంభం నుండి చివరి వరకు ఒక కథాగమనాన్ని సృష్టిస్తుంది. కీర్తనల గ్రంథం పద్య రూపంలో బైబిల్ గాథ అంతటినీ వివరిస్తూ మిమ్మల్ని ఒక సాహితీ దేవాలయంలోకి ఆహ్వానిస్తుంది. సాహితీ దేవాలయమా? అవును, ప్రాచీన కాలంలో ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారంలో, ఆ తరువాత యెరూషలేములోని దేవాలయంలో దేవుణ్ణి కలుసుకోవడానికి సమావేశమయ్యేవారు. వాటిలోకి ప్రవేశించగానే అంతటా ఒక కళాత్మకమైన చిత్రాలు నీకు కనిపిస్తాయి. యాజకులు వివిధ కర్మకాండాలు నిర్వహిస్తూ ఉండడం నువ్వు గమనిస్తావు. పాటలు, ప్రార్థనలు వినిపిస్తుంటాయి. అవన్నీ ప్రతీకాత్మకంగా నీ దేవుడు ఆ పర్వతం మీద నుండి ఈ లోకాన్ని పాలిస్తున్నాడని, నువ్వు ఆయన ఉన్న గదిలో నిలుచుని ఉన్నావని అనిపిస్తుంది. కాబట్టి దేవాలయం అనేది నిన్ను దేవుని సన్నిధిలో నివసింపజేసే, దేవుని రాజ్య చరిత్రలో నీకై నీవు మునిగిపోయేలా చేసే ఒక స్థలం. కాబట్టి బబులోనీయులు యెరూషలేముపై దాడి చేసి దేవాలయాన్ని దోచుకుని దానిని దహించి అనేక మంది యూదుల్ని చెరగా తీసుకెళ్లినప్పుడు అదెంత హృదయ విదారకంగా ఉంటుందో నువ్వు ఊహించుకోవచ్చు. అవును, మరి వారు ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి, తమ గాథలను గానం చేయడానికి, ప్రార్థనలు చేయడానికి ఎక్కడికి వెళ్లగలరు? ఇక్కడే కీర్తనల గ్రంథం ప్రస్తావనలోకి వస్తుంది. అది పరవాసంలోని వారికి ఒక వాస్తవికమైన దేవాలయంగా ఉండడానికి రూపొందించిన ప్రార్థనా గ్రంథం. నువ్వు దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుని రాజ్యం గురించిన బైబిల్ గాథ అంతా పద్య రూపంలో వినడానికి కీర్తనల గ్రంథంలోకి ప్రవేశిస్తావన్నమాట. చాలా బాగుంది. మరి కీర్తనలు గ్రంథం దానినెలా చేస్తుంది? ముందుగా ఆ గ్రంథ రూపకల్పనతో ప్రారంభిద్దాం. ఈ గ్రంథంలో 5 స్పష్టమైన విభాగాలుగా చేసిన మొత్తం 150 కీర్తనలున్నాయి. ప్రారంభంలో ఒక చిన్న పరిచయ భాగం కీర్తనలు 1-2లలో చూస్తాం. అవి బైబిల్ కథాగమనాన్ని సమీక్షిస్తూ దానిలోని ప్రధానమైన అంశాలను మన ముందుంచుతాయి. సరే. 1వ కీర్తన ఏదేను తోటని, దానిలోని జీవనదిని మనకు గుర్తు చేస్తుంది. అవును, మనల్ని దేవుడు ఉద్యానవనం అనే ఒక దేవాలయంలో ఉంచాడు. అక్కడ మానవులు మంచి చెడు అనే వాటిని తమకు తాముగా నిర్వచించడానికి తీర్మానించుకొని ఆ తోట నుండి వెలివేయబడ్డారు. అయితే మొదటి కీర్తనలో తోరా లేక ఉపదేశం అని పిలువబడిన దేవుని జ్ఞానంలో ఆనందించే ఒక నీతిమంతుడైన మానవుడు కలిగి ఉన్న ఒక నిరీక్షణ గురించిన చిత్రాన్ని చూస్తాం. ఈ వ్యక్తి ఆ ఉద్యానవన దేవాలయంలోని జీవవృక్షాన్ని పోలి ఉన్నాడు. దేవుని జీవనది పక్కనే నాటబడి ఉన్నారు కాబట్టి వారు నిత్యము పుష్పిస్తూనే ఉంటారు. అవును, అది బాగానే ఉంది. కానీ ఆ వ్యక్తి ఎవరై ఉంటాడు? సరే, ఆదికాండంలోని ఆ గాథ గుర్తు చేసుకో. మానవుల బుద్ధిహీనమైన తిరుగుబాటు తరువాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అవునవును, భవిష్యత్తులో వచ్చే ఒక మానవుడు స్త్రీ సంతానంగా వచ్చి పాపాన్ని ఓడించి ఈ లోకాన్ని పునరుద్ధరించేవాడు. 2వ కీర్తన దాని గురించే. దావీదు వంశంలో ఒక రాజు వస్తాడన్న దేవుని వాగ్దానం. ఆయన దేవుని కుమారుడు, మెస్సయ్య అని పిలువబడతాడు. మానవ దుష్టత్వంపై తీర్పు తీర్చి సకల రాజ్యాలపై దేవుని రాజ్యాధికారాన్ని, శాంతి సమాధానాలను నెలకొల్పడానికి దేవుడు ఆయన్ని నియమించాడు. ఆ విధంగా 1-2 కీర్తనలు ఈ అంశాలన్నింటినీ పరిచయం చేస్తాయి. ఆ తరువాత ఈ అంశాలన్నీ గ్రంథంలోని 5 విభాగాల్లో వృద్ధి చెందుతాయి. మొదటి 2 భాగాలు దావీదు, అతని రాజవంశం గురించిన సంక్లిష్టమైన గాథను వివరిస్తాయి. 3వ విభాగం ఇశ్రాయేలు పరవాసం, దావీదు రాజవంశ పతనం అనే విషాదకరమైన వృత్తాంతంపై దృష్టి పెడుతుంది. కానీ ఆ తరువాతి 4-5 విభాగాలు మెస్సయ్య, ఒక నూతన దేవాలయం, పరవాసానికి అవతల ఉన్న దేవుని రాజ్యం గురించిన నిరీక్షణను మనలో రేకెత్తిస్తాయి. చివరిగా దేవుని నమ్మకత్వాన్ని బట్టి ఆయన్ని స్తుతించే 5 భాగాల ముగింపుతో ఈ గ్రంథం అంతమవుతుంది. బాగుంది. అయితే కీర్తనలు గ్రంథంలో దాదాపు సగభాగం ఇశ్రాయేలీయుల్ని పాలించడానికి దేవుడు ఎన్నుకున్న దావీదు అనే ఒక వ్యక్తికి సంబంధించి ఉంది. దావీదు చరిత్ర ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యం. అతడు అనేక సార్లు కష్టాలు ఎదుర్కొన్నాడు గాని దేవునిలో సంపూర్ణమైన విశ్వాసం ఉంచాడు. ఈ కీర్తనలో దావీదు తన భయాలను పంచుకుంటూ, తన ఓటములను అంగీకరిస్తూ, తన విమోచకునికి కృతజ్ఞతలు అర్పిస్తాడు. దేవాలయంలో ఆయన సన్నిధిలో ఉండాలనే తన తీవ్రమైన వాంఛన గురించి అతడు ఎప్పుడూ మాట్లాడేవాడు. ఆగాగు, నిజానికి దేవాలయ నిర్మాణం కాకముందే దావీదు జీవించాడు. అవును, దేవుని రాజ్యం భవిష్యత్తులో ఒక దేవాలయం గురించిన దావీదు నిరీక్షణ, ప్రార్థనలు, పరవాసం తరువాతి తరం వారి ఆశాభావాలను పోలి ఉన్నాయి. కాబట్టి
దావీదు ప్రార్థనలు, వారి ప్రార్థనలు ఒక్కటే. ఎలా ప్రార్థించాలి, మంచి చెడు సమయాల్లో కూడా దేవుని సన్నిధిని ఎలా అనుభవించాలి అనే విషయాలను మనకు నేర్పించే కోచ్ లాంటివాడు దావీదు. నిజమే, ఈ గ్రంథంలో 73 కీర్తనలు దావీదు రాశాడు. మిగిలిన వాటిలో ఎక్కువ భాగం తరువాతి తరంలోని బైబిల్ కవులు రాశారు. వారంతా ఎలా ప్రార్థించాలో, దేవుని దగ్గర ఎలా నిరీక్షించాలో దావీదును చూసి నేర్చుకున్నారు. దానంతటి ఫలితమే కీర్తనల గ్రంథం. ఇది అన్ని తరాల్లోని దేవుని ప్రజల కోసం రూపకల్పన చేసిన ఒక వాస్తవ దేవాలయం. ఇది ఏదో ఒకసారి చదివి పక్కన పెట్టేసే పుస్తకం కాదు. ఒక జీవిత కాలంలో పదే పదే నెమ్మదిగా చదువుతూ ధ్యానించడం కోసం ఇది రూపొందించబడింది. దీనిలోని ప్రార్థనలు, విలాపాలు, స్తుతిగీతాలు అన్నీ మన స్వంతం చేసుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. ప్రవాసులుగా నివసిస్తూ ఈ లోకంలో దేవుని జ్ఞానానుసారంగా జీవిస్తూ ఆయన న్యాయాన్ని వెదుకుతూ రాబోయే మెస్సయ్య కోసం ఎదురుచూసే దేవుని ప్రజలకు ఈ కీర్తనలు ఎంతో అవసరం.